దృశ్యం అయితే చాలా అద్భుతంగా ఉంది కదా. అంతా హిమాలయ పర్వత శ్రేణుల దగ్గర ప్రాంతం కాబట్టి వాతావరణం ఎలా ఉంటుందో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. ఈ నగరం అంతా అతి తొందరలో నీటిలో పూర్తిగా మునిగిపోతూ ఉంది. మీరు వెంటనే ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి ఇక్కడికి ఎత్తైన ప్రాంతానికి వెళ్లాల్సింది అని ఏది కనిపించలేదు. దాంతో షాక్ తిన్న మేము తెలుసుకున్నదేమంటే 2015లో వచ్చిన భూకంపం. అందరికీ ఎలా ఉన్నారు? అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు కదా. మళ్ళీ నేను మీ విజయ విండోస్కి తిరిగి స్వాగతము. ఈ రోజు వీడియోలో పోఖ్రా పట్టణంలో ఎంతో ప్రసిద్ధి పొందిన తాల్ బారాహి అమ్మవారి టెంపుల్ చూడబోతూ ఉన్నాము. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అక్కడ కనిపిస్తున్న మెయిన్ రోడ్ నుండి ఆ గేటు ద్వారా కిందికి కొద్దిగా మెట్లు దిగి మనము ప్యూవా లేక్ లోకి బోటింగ్ కి వెళ్లాల్సి ఉంటుంది. కొద్ది మెట్లు దిగిన తర్వాత అక్కడ ఆ బోటింగ్ కు సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. అక్కడ టికెట్లు తీసుకొని కావలసిన జాకెట్స్ అవి వేసుకున్న తర్వాత బోట్ నడిపే వ్యక్తి మనతో పాటు వస్తాడు. తాల్ బారాహి టెంపుల్ పోఖ్రా నగరంలో ప్రసిద్ధి పొందిన ప్యూవా లేక్ మధ్యలో ఐలాండ్ లాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి అంటే బోట్ తప్ప వేరే మార్గం ఉండదు. లేక్ లో వెళ్ళడానికి 2 రకాల బోట్స్ కనిపించాయి మాకు. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి. మేము 10 మంది ఉన్న గ్రూప్ కాబట్టి మాకు పెద్ద బోట్ ఇచ్చారు. ఒక్కొక్కరికి 100 రూపీస్ టికెట్ తీసుకున్నారు. బోట్ నడపడము అంటే అతను ఒక్కడే నడుపుతాడేమో అని మేము అనుకున్నాము. కానీ ఇద్దరు కలిసి కాళ్ళతో పెడల్ తొక్కాల్సి ఉంటుంది. ఒకటి అతను తొక్కితే ఇంకొకటి మేమెవరైనా తొక్కాల్సి వచ్చింది. అంత కష్టమైతే అనిపించలేదు. చాలా ఈజీగానే మేము వారాహి టెంపుల్ చేరుకున్నాము. బోట్లో కూర్చున్న తర్వాత చుట్టూ చూస్తే ఎంత అద్భుతమైన లొకేషన్ అనిపించిందంటే చూడ్డానికి 2 కళ్ళు చాలలేదు. వెళ్ళిన టైం కూడా ఇంకా చాలాసేపు ఉంటే బాగుండే అనిపించింది. మేము పోఖ్రాకి సైట్ సీయింగ్ వచ్చినప్పటి నుంచి కొంతసేపు వర్షము, కొంతసేపు నిలిచిపోతుంది. ఇప్పుడు వారాహి టెంపుల్లో కూడా వర్షం వస్తే బోట్స్ నడవవు అని చెప్పారు. అయితే గాలి లేకపోవడం చేత అప్పుడే కొద్దిగా వర్షం తెరిపివ్వడం చేత మా బోట్స్ కదిలాయి. नहीं जाएगा आपको वापस लेके आ जाएगा. ओके ओके ना ब्रो. मंदिर लेके जाएगा 10 मिनट वेट करेगा. उसके बाद इधर लेके आ जाएगा. ఓకే ఓకే. గైడ్ ఏం చెప్తూ ఉన్నాడంటే గాలి తక్కువగా ఉంటేనే ఈ బోటు ఐలాండ్ దగ్గర ఆగుతుంది, లేదంటే అలాగే ఒక రౌండ్ వేసుకొని తీసుకొని వచ్చేస్తాడంట. గాలి క్లియర్ గా ఉంటే మాత్రము అక్కడ నిలిపి 10 నిమిషాలు టైం ఇచ్చి తర్వాత తీసుకొని వస్తాడు అని చెప్తూ ఉన్నాడు. ఈ దృశ్యం అయితే చాలా అద్భుతంగా ఉంది కదా. నేపాల్లోని చాలా దేవుళ్ళలాగే తాల్వారాహి అమ్మవారిని కూడా హిందువులు, బౌద్ధులు ఇద్దరు కూడా సమానంగా పూజిస్తూ ఉంటారు. తాల్వారాహిని దర్శించే వాళ్ళలో వీళ్లే కాకుండా టూరిస్టులలో ఎక్కువ భాగము ఈ ప్యూవా లేక్ లో విహారం చేయడానికి, ఆ ప్యూవా లేక్ అవతల కొండపైన ఉన్న శాంతి స్తూపాన్ని సందర్శన చేయడానికి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. మార్నింగ్ నుండి ఎక్కువగా తిరుగుతూ ఉన్నా కూడా మాకు ఆ దృశ్యాలన్నీ చూసేసరికి ఎక్కడ లేని ఉత్సాహము వచ్చింది. మబ్బులు లేకుండా క్లియర్ గా ఉన్న రోజుల్లో అయితే ఈ పచ్చని కొండల వెనుక అన్నపూర్ణ పర్వత శ్రేణులకు సంబంధించిన మంచు కొండల శిఖరాలన్నీ కూడా కనిపిస్తూ ఇంకా అద్భుతంగా ఉంటుందంట ఈ ప్యూవా లేక్ చూడ్డానికి. అయితే ఈ ప్రాంతం అంతా హిమాలయ పర్వత శ్రేణుల దగ్గర ప్రాంతం కాబట్టి వాతావరణం ఎలా ఉంటుందో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. బోట్ పెడలింగ్ ఇద్దరు చేయాల్సి ఉంటుంది అని ఇంతకు ముందు చెప్పాను కదా. బోట్ అతను పూర్తిగా వెళ్లే వరకు ఒక సైడు అతనే పెడలింగ్ చేశాడు. ఇటు సైడు వెళ్లేంత వరకు ఇద్దరం మాత్రమే చేశాము. చాలా ఈజీగా అనిపించింది, అంత కష్టమైతే కాలేదు. బోటు కొద్దిగా ముందరికి రాగానే రైట్ సైడ్ కి ఈ విధంగా తాల్వారాహి అమ్మవారు కొలువైన ఐలాండ్ కనిపించింది. అక్కడ దూరంగా నీటి మధ్యలో చెట్లు గుబురుగా ఉన్న ప్రదేశం కనిపిస్తూ ఉంది కదా, అదే వారాహి అమ్మవారు ఉన్న ఐలాండ్. వెదర్ క్లియర్ గా ఉన్నట్లయితే ఈ సీనరీ ఇంకా అద్భుతంగా ఉండేది. అయితే వెదర్ కొద్దిగా వర్షం పడుతూ మబ్బు పట్టి ఉండడం చేత అంత క్లియర్ గా కనిపించడం లేదు. ప్యూవా లేక్ లో ఉండడం చేత ఈ ఆలయాన్ని లేక్ టెంపుల్ అని కూడా అంటారు.
ఇక్కడ ఈ ఆలయాన్ని మొదటిగా 1416వ సంవత్సరంలో అప్పుడు కాస్కీని పరిపాలిస్తున్న రాజు నిర్మించడం జరిగింది. ఈ ఆలయం నిర్మించడం వెనుక ఒక అందమైన కథని చెప్పుకుంటూ ఉంటారు. ఒకప్పుడు ఈ ప్యూవా లేక్ ఉన్న ప్రదేశంలో ప్యూవా నగరము ఉండేది. ఒకసారి ఆ నగరానికి ఒక ముసలి ఆవిడ భిక్షాన్ని అడుగుతూ వచ్చింది. ప్రతి ఇంటి ముందు నిలబడి భిక్షాం దేహి అని అరిచినా కూడా ఎవ్వరూ ఆమెని పట్టించుకోలేదు. చివరికి ఒక వృద్ధ దంపతులు ఆమెని వర్షం కురుస్తున్న ఆ రాత్రి లోనికి పిలిచి ఆమె కడుపు నిండా భోజనం పెట్టి తలదాచుకోవడానికి చోటిచ్చారు. మరుసటి రోజు ఉదయము ఆమె ఇల్లు వదిలిపోతూ ఈ నగరమంతా అతి తొందరలో నీటిలో పూర్తిగా మునిగిపోతూ ఉంది. మీరు వెంటనే ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి ఇక్కడికి ఎత్తైన ప్రాంతానికి వెళ్లాల్సింది అని చెబుతుంది. ఎత్తైన ప్రదేశము అంటే ఇప్పుడు తాల్వారాహి టెంపుల్ కట్టిన ప్రదేశము. ఆమె మాటను శిరసావహిస్తూ అప్పటికప్పుడు వృద్ధ దంపతులు ఆ ఎత్తైన ప్రదేశానికి, ఇప్పుడు తాల్వారాహి దేవాలయం ఉన్న ప్రదేశానికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళగానే తిరిగి వెనకకి చూసినప్పుడు ప్యూవా నగరం అంతా నీటిలో మునిగిపోయి ఉంటుంది. కేవలము వీళ్ళు ఉన్న ప్రదేశము మాత్రమే నీటిలో మునగకుండా అలాగే ఉంటుంది. దాంతో వాళ్ళు ఆ వృద్ధ మహిళని అమ్మవారి దుర్గా అవతారంగా భావించి వాళ్ళు ఎప్పుడు పూజించుకునే వారాహి అమ్మవారే ఈ రూపంలో వచ్చి వాళ్ళని కాపాడిందని వాళ్ళు నమ్ముతూ ఈ ఆలయాన్ని ఒక చిన్న పూరిపాకలో కట్టడం జరిగింది. తర్వాత అమ్మవారి మహిమలు చూసిన ప్రజలు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉండడంతో అప్పుడు కాస్కీని పరిపాలిస్తున్న రాజు ఇక్కడ ఒక చిన్న దేవాలయాన్ని కట్టడం జరిగింది. ఇప్పుడు ఉన్న కట్టడం అయితే 1960లో కట్టిన దేవాలయము. విపరీతమైన వర్షంలో తడుచుకుంటూ ఐలాండ్ పైన అడుగు పెట్టిన మేము దేవాలయం కోసం వెతుకుతూ వెళ్ళాము. అయితే మాకు అక్కడ తాల్వారాహి టెంపుల్ ఏది కనిపించలేదు. దాంతో షాక్ తిన్న మేము తెలుసుకున్నదేమంటే 2015లో వచ్చిన భూకంపంతో వారాహిదేవి అమ్మవారి టెంపుల్ కొద్దిగా సైడ్కి ఒరిగిపోయింది. ఆ ఒరిగిపోయిన టెంపుల్ చాలా డేంజరస్గా ఉండడంతో ఈ మధ్యనే 2023లో ఆ ఆలయాన్నంతా డెమాలిష్ చేసి ఇప్పుడు కొత్తగా ఆలయం నిర్మించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఎర్రని బట్ట కప్పి ఉంచినదే తాల్వారాహి అమ్మవారి విగ్రహం ఉన్న బాక్సు. భూకంపానికి ముందు ఇక్కడ అమ్మవారి ఆలయము ఈ విధంగా ఉండేది. అమ్మవారికి యథావిధిగా జరిపే పూజలు, సాయంత్ర హారతి అన్నీ కూడా ఇక్కడ యాగ మండపానికే జరుపుతూ ఉన్నారు. అమ్మవారికి పూజ చేసుకునే భక్తులు ఇప్పటికీ వచ్చి అక్కడ పూజలైతే చేసుకుంటూ ఉన్నారు. అయితే అంత దూరము వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకోకుంటే ఎట్లా అనుకునే వాళ్ళు మాత్రము కొద్ది రోజులు ఆ ఆలయం పూర్తయ్యే వరకు ఇక్కడికి రావడము వాయిదా వేసుకోవాల్సిందే. కానీ తాల్వారాహి ఆలయానికి వచ్చే వాళ్ళు చాలా మంది ఒప్పుకునే నిజం ఏమంటే ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం మాత్రమే కాకుండా అందమైన ప్యూవా లేక్ లో బోటింగ్ చేసిన గొప్ప అనుభూతిని సొంతం చేసుకోవడం కోసము, అందమైన అనుభవం కోసము చాలా మంది తప్పకుండా వస్తారు. విపరీతమైన వర్షం కురుస్తున్నా కూడా ఈ ఐలాండ్ చుట్టూ ఉన్న ప్యూవా లేక్ అందాలు, పచ్చని పర్వతాల పచ్చదనము మాటల కందని విధంగా ఉన్నాయి. వారాహి అమ్మవారి టెంపుల్ కి బోట్స్ మేమొచ్చిన ప్రదేశం నుండే కాకుండా ఇంకొక ప్రదేశం నుండి కూడా వస్తూ ఉన్నాయి. మేమొచ్చిన ప్రదేశం అయితే ఇక్కడ 2 కొండల మధ్యలో సందులాగా ఉంది కదా, అక్కడ నుండి వచ్చాము. ఇంకొక బోటింగ్ పాయింట్ అక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి కదా, అదే. ఇప్పుడు ఇక మేము తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాము. మాకు దాదాపు ఈ బోటింగ్ అంతా 2 గంటలు పట్టింది. వెళ్ళడానికి 45 నిమిషాలు, తిరిగి రావడానికి 45 నిమిషాలు, అక్కడ ఒక 10-15 నిమిషాలు ఉన్నాము. ఇవేనండి అందమైన ప్యూవా లేక్ లో అద్భుతమైన మా ప్రయాణం యొక్క విశేషాలు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తూ ఉన్నాను. తొందరలో ఇంకో మంచి పోక్రా వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విద్య విండోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.